ఫ్రెండ్స్, కళ్యాణ్ అండ్ తనుజ ఎంత బెస్టీ ఫ్రెండ్సో మనందరికీ తెలుసు. అయితే 'బిగ్ బాస్' సీజన్ 9లో వాళ్ళు ఒకరి కోసం ఒకరున్నారా అనిపిస్తూ ఉండేది మనకి. బయటకొచ్చిన తర్వాత 'బీబీ జోడీలో' ఉంటారు, 'కుక్ విత్ జాతిరత్నాల్లో' ఉంటారు. ఇంకా రకరకాల షోస్‌లో మనకి వాళ్ళు కనిపిస్తారనుకున్నాం కానీ, అక్కడ ఊహించని మలుపులు మనకి చాలానే కనిపించాయి. అయితే 'బీబీ జోడీలో' గనక మనం చూసినట్టయితే కళ్యాణ్‌కి ఒక దెబ్బైతే తగిలింది. అయితే దీనిపైన లైవ్‌లో స్పందించిన తనూజ ఏమందంటే, డాన్స్ షోస్ అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. నిజం చెప్పాలంటే డాన్స్ షోస్‌కి ప్రిపేర్ అయ్యే వాళ్ళందరూ కూడా వాళ్ళ ప్రాణం పెట్టి ప్రిపేర్ అవుతారు. అయితే మనం ఇన్నాళ్ళు ఏమనుకున్నాము అంటే జస్ట్ అక్కడ పార్టిసిపేట్ చేసేవాళ్ళు మాత్రమే అలాగా వేస్తారనుకున్నాం కదా! కానీ ఎపిసోడ్ కోసం జస్ట్ గెస్ట్ అపియరెన్స్ వచ్చేవాళ్ళు కూడా ఎంతలాగా ప్రాణం పెట్టి ప్రాక్టీస్ చేస్తారో నాకు కళ్యాణ్‌ని చూస్తే అర్థమైంది. అయితే ఒక్కొక్కసారి స్టేజ్ పెర్ఫార్మన్స్‌లో చిన్న చిన్న తప్పులు చాలా పెద్ద పెద్ద భారీ మూల్యాన్ని చెల్లించుకుంటాయి. అయితే నేను చూసిన ప్రోమోలో మానస్‌కి కూడా చాలా పెద్ద గాయం తగిలింది. నిజంగా ఇంత గొప్ప గొప్ప డాన్సర్స్ ఉన్నారు కాబట్టే ఈ షో ఇంత సక్సెస్ అవుతుంది. అందుకనే ఎలిమినేట్ అయిపోతున్నప్పుడు కూడా చాలా బాధగా అందరూ ఫీల్ అవుతున్నారు. అయితే కళ్యాణ్‌కి నేను ఇమ్మీడియేట్‌గా ఫోన్ చేయడం అయితే జరిగింది. మీరిప్పుడు ప్రోమోలో చూస్తున్నారు కానీ నాకు ఆ సీన్ జరిగినప్పుడే నాకు ఆ విషయం తెలిసిందే. అయితే కళ్యాణ్‌కి ఆ చెయ్యి అయితే బెణికింది. తను ఒక 1, 2 డేస్ పాటు లైట్‌గా బ్యాండేజ్ లాంటిది వేసుకున్నాడు. తనైతే ఇప్పుడు రికవర్ అయ్యాడు. కాకపోతే ఏంటంటే డాన్స్ చేసేటప్పుడు కొంత ప్రాక్టీస్ ఉండాలి. ట్రైనర్ దగ్గర మంచిగా ట్రైనింగ్ తీసుకోవాలి. అయినప్పటికీ కూడా దెబ్బలు తగులుతూ ఉంటాయి. బట్ పింకీ పరిస్థితి ఎలా ఉందని నాకు భయమేసింది. తను కూడా బాగానే రికవర్ అయిందని అక్కడున్న వాళ్ళు చెప్పారు. థాంక్ గాడ్ అనుకున్నాను. నేను ఒకటే చెప్పాలనుకుంటున్నాను. డాన్స్ అనేది మనందరికీ ఎంతో ఇష్టం. నిజం చెప్పాలంటే ప్రాణంతో సమానం. కానీ దయచేసి మీరు డాన్స్ వేసేటప్పుడు జాగ్రత్తగా డాన్స్ వేయండి. ఎక్కడైనా ఏదైనా జరగకూడనిది జరిగితే మనమే ఆ షో నుంచి పక్కకు వెళ్ళిపోతాం. చాలా సఫర్ అవ్వాల్సి ఉంటుంది. ఇదే నేను నా తరఫున చెప్పాలనుకుంటున్న స్మాల్ మెసేజ్ అంటూ చెప్పడం అయితే జరిగింది. మరి ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.